వేసవి పంటలో ముఖ్యంగా ఈ వేరుశనగ అనేది రైతులు ఎక్కువగా పండిస్తూ ఉంటారు. మరి ప్రస్తుతము ఈ వేరుశనగ పంట చూసినట్లయితే సుమారుగా 70 నుంచి 80 రోజుల దశలో ఉంది. అంటే ఊడ దశలో ఉంది. ఈ ఊడ దశ అనేది మరి ఆ కాయ తయారవ్వడానికి, ఆ కాయకు పోషకాలు అందించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ దశలోనే మరి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఉష్ణోగ్రతలు అత్యధికంగా సుమారుగా 38 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క నీటి తడులు అనేది కంపల్సరిగా చూసుకోవాలి ఈ సమయంలో. అదేవిధంగా మరి పోషకాల రూపంలో అయితే మరి ఇప్పుడు పోషకాలు వేయాల్సిన సమయం కాదు. కాబట్టి ఒకవేళ జిప్సమ్ కానీ తర్వాత కింద అడుగు మందుగా పొటాష్ కానీ మిగతా ఎరువులు వేయనట్లయితే మరి ముఖ్యంగా పైపాటుగా ఈ యొక్క 3-19 లేదా 13-0-45 లేదా 28-28-0 10 గ్రాములు లీటర్ నీటికి, దాంతోపాటు ఈ ఫార్ములా 4 కానీ అగ్రోమిన్ మ్యాక్స్ కానీ 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మరి మొక్కకు పోషకాలు అంది మంచి కాయ సైజు పెరిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే మరి కాయ తయారయ్యే దశలో ముఖ్యంగా ఈ చీడపీడలు ఆశిస్తూ ఉంటాయి. సో ప్రస్తుత పరిస్థితులలో ముఖ్యంగా ఈ యొక్క ఆకుముడత పురుగు ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముడత పురుగు ముఖ్యంగా ఈ ఆకులన్నీ గూడుగా చేసి మరి మొక్క పెరుగుదల కాకుండా చేస్తుంది. కాబట్టి మరి ఆకుముడత పురుగు నివారణకి ముఖ్యంగా ఈ క్లోరోపైరిఫాస్ 2.5 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా ఫెంథోయేట్ అనే మందుని 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆకుముడత పురుగుని నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ దశలోనే మరి ఈ యొక్క పొగాకు లద్దె పురుగు కూడా ఆశించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పొగాకు లద్దె పురుగు ఆశించినట్లయితే ముఖ్యంగా ఆకులన్నీ జల్లెడగా మారుతూ ఉంటాయి. ఆకులన్నీ పత్రహరితం లేకుండా ఈనెలు మిగిలడం వల్ల మొక్క పెరుగుదల కాకుండా మరి అక్కడే ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ పొగాకు లద్దె పురుగు నివారణకి మరి ప్రస్తుత పరిస్థితులలో ఈ యొక్క విషపు ఎరలు తయారు చేసుకోవాలి. విషపు ఎరలు తయారు చేయడానికి 10 కిలోల వరి తవుడు, 1/2 కిలో బెల్లము, 100 మిల్లీలీటర్ల మంచి నూనె, ఒక 500 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్ను కలుపుకొని మరి చిన్న ఉండలుగా తయారు చేసుకొని సాయంత్రం పూట చేన్లలో వేసినట్లయితే ఈ యొక్క ప్రస్తుత దశలో ఉండే అంటే పెద్ద లార్వాలన్నిటిని నివారించుకోవచ్చు.